శాతగానోళ్ళు సూసైడ్ చేసుకుంటారు, కష్టపడేటోళ్ళు ఎట్లయినా దుర్గం చెరువు నుంచి అట్లా ఒకసారి ఈటల రాజేందర్ గెలుస్తాడు. ఇక్కడ చూసినా రావణాసులు లాంటి వాళ్ళు పిచ్చిన కొడుకులు ఉంటారు. లీక్ చేయడం నీ తప్పే అంటే నువ్వుకుంటావా? రేవంత్ రెడ్డిది సాంగ్ వచ్చింది కదా, దాని వల్ల కాంగ్రెస్ గెలిచింది. 3 పార్టీలు ఉన్నాయి, ఏ పార్టీ అయితే బెటర్ అంటారు? టిఆర్ఎస్ అంటున్నారు. ఎందుకు టిఆర్ఎస్? అంతే, ఇప్పుడు టిఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది అనుకోండి, బీఆర్ఎస్ ఎందుకు? బీఆర్ఎస్ అయింది కదా బ్రో. అంటే క్వశ్చన్ మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేద్దాం అంటున్నారు, ఎందుకు ఓటేద్దాం అంటున్నారు? ఎందుకు ఓటేసాం? డెవలప్మెంట్ ఇన్ని రోజులు ఏం డెవలప్మెంట్? మొత్తం కంప్లీట్ గా జాబ్ కోసమైనా జాబ్లు అంటే మరి నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు, జాబ్ పేపర్ ఎప్పుడైతేనే ఉంటుంది. శాతగానోళ్ళు పేపర్ లీక్లు అయినాయి, శాతగానోళ్ళు సూసైడ్ చేసుకుంటారు, కష్టపడేటోళ్ళు ఎట్లయినా తెప్పించుకుంటారు. కష్టపడిన అంటే కష్టపడిన వాళ్ళు పేపర్ లీక్ అయినా జాబ్ తెచ్చుకుంటారు అంటున్నారా? తెప్పించుకుంటారు, ఎట్లయినా కష్టపడితే ఎట్లయినా తెప్పించుకోవచ్చు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కదా గ్రూప్ 1 పేపర్ లీక్ అయింది. ఇప్పుడు మొన్న 2 సార్లు అయింది కదా, ఒకసారి పేపర్ లీక్ అయింది. అది కేసీఆర్ వచ్చి ఏం లీక్ చేయడు కదన్నా, ఓడో ఒకటి వచ్చి లీక్ చేస్తాడు. ఎక్కడ చూసినా రావణాసులు లాంటి వాళ్ళు పిచ్చిన కొడుకులు ఉంటారు, అట్లాంటి వాళ్ళు ఏదో ఒకటి చేసి అట్లా లీక్ చేస్తారు. కానీ కేసీఆర్ ని బ్లేమ్ చేయలేం, కేటీఆర్ ని బ్లేమ్ చేయలేం. అంటే ఆయన ప్రభుత్వంలోనే అయింది కదా అని అట్లా అంటే మనం ఏం చేయలేం. ఎంతమంది ఇప్పుడు నువ్వు ఉంటావు, కేసీఆర్ ఉంటావు, మరి లీక్ చేయడం నీ తప్పే అంటే నువ్వుకుంటావా? బీఆర్ఎస్ ఓడిపోవడానికి మరి కారణాలు ఏందంటారు? ఓడిపోవడానికి రేవంత్ రెడ్డిది సాంగ్ వచ్చింది కదా, దాని వల్ల కాంగ్రెస్ గెలిచింది. అందుకని ఎక్కువ ఏం లేదు, బ్లైండ్ గా నమ్మేసారు. అంటే పాటతో నమ్మేస్తారా తెలంగాణ? ఇప్పుడు ఒక చెప్పాలా, కాంగ్రెస్ ఊర్లో విలేజెస్ మొత్తం కాంగ్రెస్ గెలిచింది. ఊర్లలో డెవలప్మెంట్ చేయలేము, హైదరాబాద్ ని డెవలప్ చేసారు, అయిపోయింది కదా. ఫస్ట్ హైదరాబాద్ ని డెవలప్ చేసాను కదా, ఊర్లో చేసిన తర్వాత. ఓకే, అయితే బీఆర్ఎస్ బెటర్ అంటే నేను ఏం అడుగుతున్నా అంటే డెవలప్మెంట్ ఏమైంది చెప్పండి, ఎందుకు ఓటేస్తున్నారు అని చెప్పండి. డెవలప్మెంట్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తున్నావు కదా బ్రో, దుర్గం చెరువు నుంచి అట్లా ఒకసారి ఎట్లుంది ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫారెన్ కి వెళ్ళినట్టు ఉంటది. అంతగానే ఇంకేం అంటే బయట ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనిపిస్తుంది, అలా మనకి హెల్త్ ఎడ్యుకేషన్ అవసరం లేదు. అన్ని వస్తాయి అన్న, మెల్లమెల్ల వస్తాయి అన్న. ఒకటేసారి కావాలంటే 10 సంవత్సరాలు అయిపోయింది కదా, 10 సంవత్సరాలు వచ్చినంత వరకు మంచిగా ఆ చెట్టు కింద 10 సంవత్సరాలు అయింది. మరి 10 సంవత్సరాలలో వస్తా అన్న, మెల్లగా వస్తుంది. ఖరాబ్ చేసిన వాళ్ళు ఇంతమంది. మరి బండి సంజయ్ బీజేపీ కాంగ్రెస్ ఎందుకొద్దు? మనం చూడలేదండి ఇంట్లో. బీజేపీ కాంగ్రెస్ ఎందుకొద్దు అది ఒక్కటి చెప్పండి. బీజేపీ అయితే సెంట్రల్ లో రావాలన్నా, సెంట్రల్ లో రావాలి, మనకు బీజేపీ రావాలి. అంటే బీజేపీకి అయితే కేటీఆర్ ఉండాలన్నా. సెంట్రల్ లో బీజేపీకి వేస్తున్నారు, ఇప్పుడు వేస్తారు. ఏ కాన్స్టిట్యుయెన్సీ మీది పార్లమెంట్? మాది దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ కాన్స్టిట్యుయెన్సీ. ఎల్బీనగర్. మల్కాజ్గిరి ఏమో ఎంపీ. మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ మల్కాజ్గిరి. ఈటల రాజేందర్ గెలుస్తాడు. ఈటల రాజేందర్ బీజేపీకి వేస్తున్నారు. ఈడనే ఆడ బీఆర్ఎస్ క్యాండిడేట్ కేయారా? మరి బీఆర్ఎస్ క్యాండిడేట్ బీఆర్ఎస్ అసలు మా దగ్గర రాలేదు, ఇంకా వచ్చి ప్రచారం అని వేస్తే ఓరి నుంచి తెలుస్తాయి, ఓరి నుంచి కూడా తెలుస్తలేదు బీఆర్ఎస్. మరి బీఆర్ఎస్ అంటే ఇష్టం అంటున్నారు, మళ్ళీ ఇష్టం అది మన స్టేట్ గవర్నమెంట్ కి బీఆర్ఎస్ ఓకే, సెంట్రల్ కి బీఆర్ఎస్ వచ్చి అందుకని బీఆర్ఎస్ బెటర్ అంటారు స్టేట్ లో అయితే. స్టేట్ లో మరి కాంగ్రెస్ ఎందుకు వద్దు? ఏమన్నా మనం ఏం చూడలేదు, ఒక్కరు కూడా మంచి క్యాండిడేట్ లేడని అంతే. క్యాండిడేట్ లేరు బీఆర్ఎస్ లో, బీజేపీలో అయితే గట్టిగా ఉన్నారు. బీజేపీలో సెంట్రల్ లో మంచిగా ఉంటుంది, బీఆర్ఎస్ మన స్టేట్ గవర్నమెంట్. బీఆర్ఎస్ స్టేట్ లో కూడా మంచి క్యాండిడేట్స్ ఉన్నారు, అందుకని బీఆర్ఎస్ కి వేస్తే బెటర్ అంటారు. అయితే పార్లమెంట్ ఎంపీ మాత్రం బీజేపీకి వేస్తే బెటర్ అంటారు. మరి అందరూ బీజేపీ అంటే హిందుత్వ జై శ్రీరామ్ అంటారు, దానికి ఏమంటారు? ఎవరు ఎట్లా అనుకుంటే అట్లా అనుకోవాలని ఏమన్నా ఏం చేయలేము, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కన్వే అవుతుంది అంతే. ఇక అట్లా అంటే పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఏం వేసి చూసుకుంటూ ఊకోలేము కదా. సెంట్రల్ అయితే బీజేపీ ఉండాలి, సెంట్రల్ అయితే బీజేపీ ఉండాలి. ఒకవేళ మరి బీఆర్ఎస్ టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేసిండు, అవునా? ఏమన్నా ఇంపాక్ట్ పడ్డదా? అదే అన్న, ఇప్పుడు నువ్వు కంపెనీ పెట్టినావు, నువ్వు ఒక పునుగుల బండి పెట్టినావు, నీకు హోటల్ వేసుకోవాలని ఉండదా? ఎవరికైనా ఉంటాయి ఇంటెన్షనల్ గా, స్టేట్ పెట్టాలనిపిస్తుంది, తర్వాత నేషనల్ లెవెల్కి వెళ్ళాలనిపిస్తుంది, ఎవరి ఉద్దేశం వాళ్ళది అంతే. మరి ఇప్పుడు సెంట్రల్ లో బీజేపీకి వేస్తా అంటున్నారు, బండి సంజయ్ ని తీసేసి అటు నేషనల్ కి పంపించారు కదా ప్రెసిడెంట్, తీసేసి ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అయినరు, బండి సంజయ్ గారిని తీసేసారు. దాని మీద బీజేపీకి ఏమన్నా లాస్ అయిందంటారా? అంటే బండి సంజయ్ ప్రజలు ఏమంటారు అంటే, బండి సంజయ్ మాస్ లీడర్ ఉండే, ఆయనకు చాలా ఎక్కువ క్రేజ్ ఉండే, ఆయన తీసేయడం వల్ల బీజేపీ కొంచెం లాస్ అయింది అని అంటున్నారు, దానికి మీరేమంటారు? మనం అంతా దాని మీద అంత వ్యూహం పెట్టలే, ఎందుకంటే కేటీఆర్ కేసీఆర్ అనే ట్రాన్స్లోనే ఉండే. ఏం చేస్తుంటారు మీరు? స్టూడెంట్సా? జాబ్. ఇప్పుడు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, ఉద్యోగాలు వస్తాయంటారా?
ఏమన్నా ఇక మనకి దేవునికి బయట ఏడో లేవుగా అన్న ఉద్యోగాలు. అంటే గవర్నమెంట్ నోటిఫికేషన్ వేస్తా అంటారు కదా, దానికి ఏమో చూడాలి ఇక. మననే కానిస్టేబుల్ అయినాయి కదా, మళ్ళీ ఇప్పుడు గ్రూప్ 2 అయినాయి, మళ్ళీ గ్రూప్ 2 కాలే కదా, ఇప్పుడు గ్రూప్ 2 అయితే వస్తాయేమో. రాస్తుర్రా మళ్ళీ రాస్తుర్రా. ఓకే బ్రదర్, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.